భారత్ కు తొలి పథకం వచ్చింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో మను భాకర్ కాంస్యం కొట్టింది. ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించింది మను భాకర్. షూటింగ్ లో పథకం సాధించిన తొలి భారత మహిళగా రికార్డుకెక్కింది. 0.1 తేడాతో రజతం కోల్పోయింది మను భాకర్. స్వర్ణం, రజతం గెలిచారు దక్షిణ కొరియా అమ్మాయిలు. ఈ నేపథ్యంలో 10 మీటర్ల ఎయిర్ గన్ విభాగంలో ఒలింపిక్స్ లో మను భాకర్ పథకం సాధించింది. కాంస్య పథకంతో మను భాకర్ భారతదేశ పతాకాన్ని రెపరెపలాడించింది. దీంతో ఒలింపిక్స్లో భారత్కు తొలి పథకం అందింది. హర్యానాకు చెందిన మను భాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో భారత్కు కాంస్యం సాధించి పెట్టింది. ఒలింపిక్స్లో చరిత్ర సృష్టించింది మను భాకర్. షూటింగ్లో పథకం సాధించిన తొలి భారత మహిళగా రికార్డుకెక్కింది. ప్యారిస్ ఒలింపిక్స్లో తొలి పథకం ఇదే. మను భాకర్ 10 మీటర్ల ఎయిర్ గన్ షూటింగ్ విభాగంలో 0.1 తేడాతో రజతం కోల్పోయింది. ఇక దక్షిణ కొరియా అమ్మాయిలు స్వర్ణం, రజతం గెలిచారు. మను భాకర్ కాంస్య పథకాన్ని గెలిచింది. ఏదేమైనప్పటికీ ప్యారిస్ ఒలింపిక్స్లో భారత జెండా తొలిసారిగా రెపరెపలాడబోతోంది. ఒలింపిక్స్లో భారత్కు మను భాకర్ రూపంలో తొలి పథకం లభించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను భాకర్కు కాంస్యం పథకం లభించింది. ఒలింపిక్స్లో మను భాకర్ చరిత్ర సృష్టించింది. మను భాకర్ గతంలో 2018లో ప్రపంచ ఎయిర్ గన్ ఫెడరేషన్ సంబంధించినటువంటి స్వర్ణం కూడా సాధించింది. గతంలో కామన్వెల్త్ పథకాన్ని కూడా స్వర్ణ పథకాన్ని సాధించింది. ఆమెను అర్జున అవార్డుతో కూడా సత్కరించారు. తాజాగా ఆమె ఇప్పుడు ఏకంగా ప్యారిస్ ఒలింపిక్స్లో కాంస్య పథకాన్ని నెగ్గి భారత కీర్తిని రెపరెపలాడిస్తుందని చెప్పవచ్చు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ విభాగంలో మను భాకర్ కాంస్యం సాధించి భారతదేశ చరిత్ర లిఖించింది. ఒలింపిక్స్లో మను భాకర్ తొలి పథకం సాధించింది. షూటింగ్లో ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే షూటింగ్లో మను భాకర్ రూపంలో తొలి పథకం వచ్చిందని చెప్పవచ్చు. పథకం సాధించిన తొలి భారత మహిళగా ప్యారిస్ ఒలింపిక్స్లో ఆమె రికార్డు సృష్టించింది. 1 పాయింట్ తేడాతో 0.1 తేడాతో 0.1 పాయింట్ తేడాతో రజతం కోల్పోయింది మను భాకర్. కేవలం ఇంకొక పాయింట్ సాధించుంటే కనీసం రజత పథకం లేదా ఇంకా మెరుగైన ప్రదర్శన ఉంటే కనుక ఖచ్చితంగా స్వర్ణం సాధించుండేది. కానీ చాలా అద్భుతమైన ప్రదర్శన కనబరిచి దక్షిణ కొరియా అమ్మాయిలతో పోటీ పడి ఆమె కాంస్య పథకాన్ని నెగ్గింది. భారత కీర్తిని రెపరెపలాడిస్తోంది. హర్యానాకు చెందిన మను భాకర్ ప్యారిస్ ఒలింపిక్స్లో తొలి పథకాన్ని సాధించి భారత్కు గర్వకారణంగా నిలిచింది. ఎస్, మా ప్రతినిధి సచిన్ జైన్ అవుతున్నారు. సచిన్, ఒలింపిక్స్లో భారత్కు తొలి పథకం లభించింది. 10 మీటర్ల ఎయిర్ గన్ షూటింగ్ విభాగంలో మను భాకర్ కాంస్యం సాధించి దేశ పతాకాన్ని రెపరెపలాడించింది. ఈ నేపథ్యంలో మను భాకర్ చరిత్ర సృష్టించింది. మను భాకర్ 10 మీటర్ల ఎయిర్ గన్ విభాగంలో ఎలాంటి ప్రతిభ కనబరిచింది? సచిన్, రామ్దాస్ బహుశా దేశానికి సూపర్ సండే అనే చెప్పుకోవాలి. బంపర్ రేపే సండేనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మామూలుగా లేదనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ప్యారిస్ ఒలింపిక్స్ లో ఫస్ట్ బోని ఎప్పుడు వస్తుందా ఎదురు చూస్తారు. కొట్టింది బోని భారత్. మొత్తం దద్దరిల్లుతుంది ఇప్పుడు. ఎందుకంటే బోని మామూలుగా లేదు. ఆదివారం పంబ రేగిపోతుంది. ఇంక డౌట్ అక్కర్లేదనే చెప్పుకోవాలి. ఫస్ట్ ఎందుకంటే లాస్ట్ మినిట్ వరకు కూడా కొరియన్స్ నుంచి వాళ్ళిద్దరూ ఎంత టఫ్ ఫైట్ ఇచ్చారు. ఇద్దరు కూడా హేమాహేములు. ఇన్ఫాక్ట్ ఇక్కడ రికార్డ్ బ్రేక్ అయ్యాయి. ఇక్కడ ఒలింపిక్స్ కి సంబంధించి షూటింగ్ లోనే రికార్డ్ బ్రేక్ అయ్యాయి అంటే వీళ్ళిద్దరూ ఎంత టఫ్ కాంపిటీషన్ ఇచ్చుంటారో అర్థం చేసుకోవచ్చు. నిజంగా గూస్ బంప్స్. ఎవరైనా సరే మ్యాచ్ చూస్తుంటే కనుక గూస్ బంప్స్ అనే చెప్పుకోవాలి. సో అటువంటి సినారియో సమర్థంగా అయితే మాత్రం అక్కడ సినారియో మాత్రం మామూలుగా లేదు. పూర్తిగా దీనికి సంబంధించి మీరు చూడొచ్చు. ఒక్కసారిగా దేశం అంతా చాలా గర్వంగా ఫీల్ అయిందనే చెప్పుకోవాలి. త్రివర్ణ పతాకం ప్యారిస్ ఒలింపిక్స్ లో త్రివర్ణ పతాకం మొట్టమొదటిసారి రెపరెపలాడించబోతోంది. కాంస్య పథకాన్ని గెలిచి దేశం ప్రతిష్టను మరింత ఇనుబడింపచేసేలా చేస్తుంది మను భాకర్. తూటా పేలింది రామ్దాస్. ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం, ఏ పరుగు పందానికైనా ఒక తూటా పేల్చిన తర్వాత పరుగు లంఘిస్తూ ఉంటారు. ఇక్కడ కూడా తూటా పేలింది. మొదటి తూటా అందుకుంది. ఇక పతాకాల పరుగు మాత్రమే మిగిలింది. భారత్ కి ఈసారి పథకాల వేటలు రికార్డు స్థాయిలో కొట్టడానికి కావాల్సినంత స్ఫూర్తి ఇచ్చింది. తూటా పేలింది, వెళ్ళింది, దూసుకెళ్ళింది. మను భాకర్ రూపంలో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. ఇన్ఫాక్ట్ తను ఆడుతున్న సందర్భంలో చూస్తే కనుక ఎంత కంపోజ్ గా ఉందో,
ఎంత కంపోజ్డ్ గా ఉందో, ముఖ్యంగా తన శ్రమ, తన కష్టం ఎంత శ్రమిస్తుందో అర్థమవుతుంది. ఎందుకంటే కంపోజ్డ్ గా వెళ్ళింది, ఎక్కడ టెన్స్ లేదు, వాళ్ళిద్దరు అంత టఫ్ ఫైట్ ఇస్తున్నారు, ఆ 3వ పొజిషన్ లో ఉంది. అంటే ఇక్కడ వాళ్ళిద్దరూ పోటీ పడుతుంటే, రికార్డులు కొడుతూ ఉంటే ఎక్కడ తిన కన్సిస్టెన్సీ కోల్పోలేదు, ప్రశాంతంగా ఆడింది. ఆ లాస్ట్ లో ఆ 0.1 అంటే మనం మాట్లాడుకుంటూ ఉంటాం, విజయమైనా అపజయమైనా ఒక్క అడుగు చాలని చెప్పి, ఇది ఘన విజయం అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే గత ఒలింపిక్స్ కి సంబంధించి తగిన ఎదురు దెబ్బ ఈసారి వడ్డీతో సైతం తీర్చుకుంది రామ్దాస్. వడ్డీతో సైతం తీసుకొచ్చింది, కొట్టింది. పారిస్ ఒలింపిక్స్ లో కాంస్య పథకాన్ని తీసుకొచ్చింది భారత్ కు. ఈ రోజు సూపర్ సండే అనే చెప్పుకోవాలి. సాధారణంగా మనం వరల్డ్ కప్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ ఇక్కడి నుంచి భారత్ లో షూటింగ్ లో రామ్దాస్ ఇంకా షూటింగ్ గురించి మాట్లాడుకుంటారు. అవును, ఎందుకంటే ఇక అమ్మాయిలకు సంబంధించి షూటింగ్ అమ్మాయివా నువ్వా అని ఎవరు అడిగితే కనుక అదిగో చూపించాను మన భాకర్ ఉంది, అదిగో చూపించాను మన భాకర్ ఉంది, అక్కడ ప్రజ్వలించింది. ఏకంగా ఒలింపిక్ జ్యోతి ఎలా వెలిగిందో అలా ఆ ఒలింపిక్ జ్యోతి లాగా ఈరోజు తాను అక్కడ రైజ్ అయింది. దేశ కాగడాను ఎస్ గో, నా పథకం మనకుందర్రా, రండి నా వెనకాల, మనందరూ కలిసి పథకాల వేటలో దూసుకుపోదాం, చిరుతల్లా విరుచుకుపడదాం అన్నట్టుగా. నిజంగా ఆ కన్సిస్టెన్సీగా తను ఇచ్చిన కిక్ అనేది, దట్ టు ఇనిషియల్ స్టేజెస్, ఇంకా స్టార్టింగ్ ఆఫ్ ద ఒలింపిక్స్ లో తను ఇచ్చిన ఆ కిక్ స్టార్టింగ్ అనేది టీమిండియాకు, అవును మొత్తం ఏ గేమ్ అయినా ఎవరైనా టీమిండియాకు ఫుల్ కిక్ అనే చెప్పుకోవాలి. అటువంటి ఫుల్ బౌన్స్ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచి పివి సింధు కావచ్చు, లేకపోతే హూఎవర్ ఇట్ మే బి, మొత్తం పథకాల వేటకు సంబంధించి ఒక బూస్టప్ ఇచ్చింది. ఇన్నాళ్ళు ఒక సందర్భంలో మనం చూసాం, ఒక్క పథకం వస్తే చాలు అపురూపంగా భావించేవాళ్ళం. అక్కడి నుంచి నిజంగా మహిళలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది. అమ్మాయి అని చెప్పి ఎవరైనా చులకన చేస్తే కనుక ఒక్కసారి మన మనుభాకర్ని చూపించండి, మన సింధుని చూపించండి, మన సైనా నెహ్వాల్ని చూపించండి. ఇది మన దేశం గర్వించదగ్గ పరిస్థితి. అది మేమంటే అంటూ కూడా మరొక్కసారి ప్రూవ్ చేస్తుంది మనుభాకర్. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆర్టీవీ వి కంగ్రాచులేట్ యూ అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. మొత్తం దేశాన్ని గర్వకారణం, ఇన్ఫాక్ట్ దేశానికి గర్వాన్ని తీసుకొచ్చిన రోజు మీరు ప్యారిస్ ఒలింపిక్స్ కి సంబంధించి మొత్తం ఆర్టీవీ తరపున, అలాగే తెలుగు ప్రజల తరపున కంగ్రాచులేషన్స్ టు మనుభాకర్. మీరు ఇలాంటి పథకాలు ఇంకా మీరు కొట్టాలి. 2023 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఎవరైనా కనుక చూస్తే ఒకవేళ అది కరెక్ట్ అయితే కరెక్ట్ చేసే ప్రయత్నం చేయండి. తను విరామం తీసుకుందాం అనుకుంది, తనకి ఆట ఆపేద్దాం అనుకుంది, అలసిపోయాను అనుకుంది. కానీ తను మోటివేట్ చేసుకుంది, తను మలుచుకున్న మనస్సుని మనుభాకర్ ఈ రోజు చూపించింది, పథకాన్ని తీసుకొచ్చింది. కానీ ఎక్కడా తన సహనాన్ని కోల్పోలేదు, ఎక్కడా తన కన్సిస్టెన్సీ మారలేదు, ఎక్కడా తన కంపోజ్డ్ ఆ రిథమ్ ని ఇక్కడికి వెళ్ళనివ్వలేదు. ఇద్దరు కొరియన్లు వాళ్ళిద్దరూ పోటీ పడుతూ ఉంటే ఆగండి అన్నట్టుగా అనిపించింది నాకు మ్యాచ్ చూస్తే. సచిన్ మీరు అలాగే లైన్ లో ఉండండి. స్పోర్ట్స్ అనలిస్ట్ జగన్నాథ్ దాస్ ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు. జగన్నాథ్ గారు, తొలి పథకం పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు షూటింగ్ లో మనుభాకర్ రూపంలో తొలి పథకం దక్కింది. ఈ రకంగా మిగతా క్రీడాకారులకు ప్రస్తుతం ఒలింపిక్స్ లో పాల్గొన్న క్రీడాకారులకు మనుభాకర్ స్ఫూర్తిదాయకంగా నిలిచిందని చెప్పుకోవచ్చా? ఇంకా ఏ రకంగా ఉండబోతోంది? कोर ग्रुप में आ गई थी और तब से बस यही था कि इंडिया की जर्सी चाहिए और इंडिया के लिए खेलना है. ఈ టైంకి మంచి స్టెప్ ఏం తీసుకుందంటే పాత కోచ్ జస్పాల్ రాణాకి తీసుకుంది. మళ్ళీ ఆ జస్పాల్ రాణా తీసుకొని ఈ స్కోర్ కొట్టడం అంటే చాలా గ్రేట్. మన షూటింగ్ లో గ్రేట్ అంటే వన్ గ్రేట్ థింగ్ ఆఫ్ షూటింగ్ అంటే మనకు మెంటల్ టఫ్నెస్ ఉండాలి. అండ్ మనకి ఆ సేఫ్టీ మిషన్ కూడా మన హైదరాబాద్ నుంచి గగన్ నారంగ్ ఆయన ఇన్పుట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మన కొరియన్స్ ఇంకా చైనీస్ వాళ్ళకి డిఫీట్ చేయడం, ఆ సమయంలో మెంటల్ గా చాలా స్ట్రాంగ్ ఉండి కొట్టి గెలిచారు అంటే అది గ్రేట్. బికాస్ ఈ షూటింగ్ అంతా 1 పాయింట్ మైనస్ దీంట్లో కూడా ఓడిపోతారు మెడల్స్. మనం చూసాం కదా టీమ్ ఈవెంట్ లో అలా ఇద్దరు అమ్మాయిలు ఓడిపోయారు, అబ్బాయి ఓడిపోయినారు. మనుభాకర్ ఈ ఏడాది ఏషియన్ గేమ్స్ తర్వాత జస్పాల్ రాణాతో మళ్ళీ రియూనియన్ అయిపోయిన తర్వాత మంచిగా షూటింగ్ ఫామ్ లో ఉండి మంచి కన్సిస్టెన్సీ. ఇంపార్టెంట్ షూటింగ్ లో ఏంటంటే లాస్ట్ మినిట్ లో మీ నర్వ్స్ అలా హోల్డ్ చేసుకోవచ్చు, అది చాలా ఇంపార్టెంట్.
అండ్ మనునారా అది చూపించింది, గెలిచింది. అది గ్రేట్నెస్ ఆఫ్ ఇండియా. ఎంచని షీ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ షూటింగ్ లో ఒలింపిక్ లో మెడల్ గెలవాలంటే షూటింగ్ లో ఫస్ట్ టైం షీ హెస్ డన్ ఇండియా ప్రౌడ్, వెరీ ప్రౌడ్. అండ్ షీ ఈస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ది షైనింగ్ స్టార్ ఆఫ్ ప్యారిస్ ఒలింపిక్స్. ఇన్స్పైరింగ్ అనుకోవచ్చా? మిగతా వాళ్ళకి ఈ ఇంపాక్ట్ ఉంటుంది అనుకోవచ్చా? డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకంటే ఏ మెడల్ అయినా ఎక్కడైనా మన సెంచరీ కొడితే తక్కిన కూడా అది ఫాలో అవుదామని ఒక ఇన్స్పిరేషన్ మూవ్ ఉంటుంది. మను భాకర్ చూసుకుని ఎంతమంది ఇలా గెలుస్తారు. మనకి ఇంకా ఛాన్స్, ఇంకా షూటింగ్ లో ఇంకా మెన్స్ లో ఉన్నది 10 మీటర్ రైఫిల్ ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. ఇక అమ్మాయి వాళ్ళు గెలిచింది ఒకటి రనిత. సో ఈ మెడల్ మనకి ఇంకా ఉత్సాహం తీసుకొని మనం ఇంకా హోప్ ఉంటుందన్నమాట. ఎంతైనా ఇనిషియల్ సెకండ్ డే మెడల్ గెలిచారంటే అది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్స్ టు హ్యాపెన్ టు ఇండియా. రైట్. అండ్ ఇప్పుడు ఈ అమ్మాయి మెడల్ గెలవడంతో మిగతా ప్లేయర్స్ సంబంధించి కూడా కొంత ఎఫెక్ట్, అంటే ఆమె ఇన్స్పైరింగ్గా నిలవడంతో పాటు కొంత ప్రెషర్ కూడా ఉండే అవకాశం లేకపోలేదా? ఏ ఈవెంట్ అన్న ప్రెషర్ ఒకటి ఉంటుందండి. ఆ ప్రెషర్ అలా మీరు చేసుకుంటే అదే గ్రేట్నెస్. మనకి ఇండియా మీరు చూసారంటే షూటింగే మనకి ఒలింపిక్స్ లో ఎక్కువ మెడల్ తెచ్చుకుంది. ఇప్పటిదాకా 4 మెడల్ తెచ్చుకుని ఇది 5వ మెడల్ మనకి. అభినవ్ బింద్రా గోల్డ్ తెచ్చాడు బెజింగ్ ఒలింపిక్స్, రాథోర్ సిల్వర్ తెచ్చాడు ఏథెన్స్ లో, గగన్ నారంగ్ లండన్ లో తెచ్చాడు, విజయ్ కుమార్ సిల్వర్ తెచ్చాడు. సో సీ ద 5th వన్. షూటింగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ మనకి మోడల్ ఒలింపిక్ మెడల్ విన్నర్ అనమాట. సో మన ఇండియన్ గవర్నమెంట్ కూడా మన షూటింగ్ ఇవ్వమంటూ వీళ్ళందరికీ చాలా ఎక్స్పోజర్స్ కూడా ఇచ్చారన్నమాట. ప్రతి టోర్నమెంట్ లో వెళ్ళి పార్టిసిపేట్ చేయడం దాంట్లోంచి. సో ఈ షూటింగ్ లో అంటే మన మోస్ట్ ప్రెషర్ ఉంటుంది అనమాట. మీకు .1 లో కూడా ఓడిపోయి మను భాకర్ కూడా జస్ట్ 2.1 పాయింట్ ఓడిపోయి సిల్వర్ లో. అదే సూపర్. రైట్ అన్న. అలాగే జగన్నాథ్ గారు, చివరిగా ఇప్పుడు ఇంకా ఏ రంగాల్లో, ఏ విభాగాల్లో మనకు మెడల్స్ ఆశించే పరిస్థితి ప్రస్తుతం ఒలింపిక్స్లో ఇప్పుడున్న ట్రెండ్ బట్టి మీ అనాలిసిస్ ఏంటి? ప్రిడిక్షన్ మనకి ఏం చేయలేము. ఎందుకంటే షూటింగ్ లో ఇంకా మీకు 2-3 రావచ్చు. ఇంకా మను భాకర్ 25 లో ఉన్నది, ఇంకా 10 మీటర్స్ రైఫిల్ లో ఉన్నది, ఇంకా బోల్డ్ ఉన్నాయి. ఇంకా ఏంటంటే మనకి ఇప్పుడు మన హైదరాబాద్ అమ్మాయి ఉన్నది దీంట్లో, ఈషా సింగ్. సో ఇవన్నీ ఉన్నాయి. ఇంకా మనం వీ షుడ్ బికాజ్ ఏ పాజిటివ్ మైండ్. బట్ వన్ థింగ్ దిస్ టైం ఏంటంటే మనకి చాలా ప్రిపరేషన్ మంచిగా చేసి వెళ్ళాం. సో దిస్ టైమ్ వి షుడ్ విన్ మోర్ మెడల్స్. ఇది ఇన్స్పైరేషన్ గా ఉంటుంది తక్కిన టోర్నమెంట్స్ కి. రైట్. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ us జగన్నాథ్ గారు. ఇది మను భాకర్ పారిస్ ఒలింపిక్స్ లో బోని కొట్టింది. భారత్ తరపున తొలి పథకాన్ని అందించి చరిత్రకెక్కింది. ఆమె 2018లోనే ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వరల్డ్ కప్లో భారత్ తరపున ఆడి 2 పథకాలు సాధించింది, బంగారు పథకాలు. ఇక 2018 కామన్వెల్త్లో కూడా 10 మీటర్ ఎయిర్ పిస్టల్ షూటింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. అప్పటికి ఆమె వయసు కేవలం 16 ఏళ్ళు మాత్రమే. 2020లో భారత ప్రభుత్వం ఆమెను అర్జున అవార్డుతో సత్కరించింది. మను భాకర్ను హర్యానా గోరియా గ్రామానికి చెందిన హర్యానాకు చెందినటువంటి మను భాకర్ ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్లో ఆమె పథకం కొట్టే నాటికి ఇవాళకి 22 ఏళ్ళు మాత్రమే. 22 ఏళ్ళ మను భాకర్ చరిత్ర సృష్టించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఆమె కాంస్య పథకాన్ని నెగ్గి భారత కీర్తిని రెపరెపలాడిస్తోంది. అయితే ఒలింపిక్స్కు వెళ్లే ముందు భారత అథ్లెట్లంతా కూడా ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా మను భాకర్ మాట్లాడింది. ఆ ఇన్స్పిరేషన్తోనే ఆమె ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్లో పాల్గొని మెడల్ కొట్టింది. ఆమె ఏం మాట్లాడిందో ఒకసారి చూద్దాం. है मैं शूटिंग में ही अभी दूसरा ओलंपिक मेरी इंडिया को रिप्रेजेंट करूँगी। 2018 में जो फर्स्ट एडिशन था खेलो इंडिया स्कूल गेम्स का, उसमें मैंने नेशनल रिकॉर्ड के साथ गोल्ड मेडल जीता था। और वहीं से उसके बाद मैं टॉप्स के कोर ग्रुप में आ गई थी। और तब से बस यही था कि इंडिया की जर्सी चाहिए और इंडिया के लिए खेलना है। और खेलो इंडिया एक ऐसा प्लेटफॉर्म था जो बहुत सारे लोगों को उसने एक मार्गदर्शन दिया है। और आई थिंक वहाँ से काफ़ी सारे एथलीट्स ऐसे हैं जो आज मैं अपनी टीम में देखती हूँ, मेरे साथ भी खेलते हैं और मेरे से जूनियर भी हैं जो खेलो इंडिया से आए हैं। और उसकी एक बड़ी स्टेप होती है टॉप्स, जो मुझे 2018 से ही उसका सपोर्ट मिला है। और मैं बहुत ही शुक्रगुजार हूँ कि इनकी सपोर्ट की वजह से जो एक खिलाड़ी की छोटी छोटी समस्याएं होती हैं वो उनका हल निकाल देते हैं। तो आई थिंक बहुत मेजर रोल प्ले किया है मेरे लिए तो खेलो इंडिया ने और टॉप्स ने। सो जी सर, जो आज मैं यहाँ हूँ मैं उसके काफ़ी हद तक उसका सहारा रहा है। जी शुक्रिया सर। चलिए, बहुत शुभकामनाएं आपको।